కేటీఆర్ గారు పదే పదే హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా సిటీ డెవలప్మెంట్ కోసము నేను ఏదైతే ఈ రేసింగ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాను. ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేన్నన్నా ఏ ప్రాజెక్ట్నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పు లేదు. కానీ నీ సొంత లాభాలని ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన అక్రమంగా చేసిన ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని చేసి ఉంటే 100% ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే 100% జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అవుతా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు అసలు ఏమీ బయటపడకముందు పదే పదే జైలుకు వెళ్తానే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోనికి ఏదైతే ఆర్థికంగా స్థిరపడనికి నువ్వు ఏదైతే తప్పుదోవలో అడ్డగోలుగా అడ్డదారిగా వివరించినవని నీ యొక్క మాటలతో నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరిట ఏదైతే అక్రమంగా నిధులు ఏమన్నా కొన్ని ఖాతాల్లో జమై అప్పుడు ఇంప్రాపర్గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయ్యింటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. 100% దాంట్లో దోషులుగా తేలిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా నీ సొంత లాభాల కోసం చేసిన పనులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఊర్లకి గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసనసభ్యునిగా బాధ్యతగా మంత్రిగా నువ్వు ఏ రకంగా పని చేయలేకపోయినావు. ఈరోజు కనీసం ఒక శాసనసభ్యునిగా నువ్వు తప్పు చేసిండే ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఈ రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడే నీ యొక్క అహంకారత పూరిత వ్యాఖ్యల్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నా. నిన్న కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్రమ కేసు మీద మీ అందరు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇవాళ ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కి రావడం, తెలంగాణకి రావడం ప్రపంచంలోనే ఒక గొప్ప విషయం. అట్లాంటి రేస్ని క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు తీసుకొని వచ్చిండు. ఇలా అదే రేస్ కంటిన్యూ అయ్యి ఉంటే టెస్లా అనేది మన తెలంగాణలో టెస్లా కార్స్ కంపెనీ అనేది తెలంగాణలో దాదాపు 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఇలా వేలాది మంది యువతకి ఉపాధి వచ్చేది. అట్లాంటి ఉపాధిని ఈ రేవంత్ రెడ్డి గారు చేసే తుగ్లక్ పనుల వల్ల ఇలా అట్లాంటి ఉపాధిని వేలాది మంది యువత కోల్పోయింది కూడా మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరు కూడా ఈ కేసు వరకు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ 13, 2023 నాన్న ఈ ఫార్ములా ఈ రేసి కంపెనీ CEO అనేటైనా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ రెండో విడత 55 కోట్లు ఫస్ట్ కట్టిర్రు, రెండో విడత అనేది మీరు కట్టాలని చెప్పిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాజిటివ్గా స్పందించారు అని డిసెంబర్ 19 తారీఖున 2023న మెయిల్ పెట్టిండ్రు. మీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు అక్టోబర్ 5 తారీఖున ఒక విడత, అక్టోబర్ 11వ తారీఖున ఒక విడత 55 కోట్లు మాకు ముట్టినాయి, మిగిలినవి మీరు మాకు కట్టాలి అని వాళ్ళు చెప్పి మెయిల్ పెట్టిండ్రు. పెడితే ఈయన కట్టకుండా ఆ రేస్ని క్యాన్సిల్ చేయించడం చాలా చాలా బాధాకరం. వీణ ఆ కట్టకపోతే లండన్లో, ఎందుకంటే ఇంతకుముందు అగ్రిమెంట్ అయి ఉంది కాబట్టి 4 ఏళ్ళ కాంట్రాక్ట్ కాబట్టి ఇంతకుముందు అగ్రిమెంట్ అయి ఉంది కాబట్టి మీరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ ఫార్ములా ఈఓలు లండన్లో కేసు పెట్టడం జరిగింది. ఈయన మనకు మంచి చేసుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ తెలంగాణ పేరు ఇజ్జత్ తీసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. అసలు 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయని వాళ్ళు చెప్పిన తర్వాత అసలు ఏసీపీ కేసు అనేది ఎట్లా వర్తిస్తుంది? అసలు ఏసీపీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. అవినీతి చేస్తే వస్తుంది. అసలు అలా అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలారా ఒక్కటి ఆలోచన చేయండి. మీకు ఇచ్చే 6 గ్యారంటీలు, ఆయన ఎలక్షన్లో ఇచ్చిన 420 హామీల మీద ఇవాళ కేటీఆర్ గారు గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కేటీఆర్ గారి గొంతే కాదు, తెలంగాణ ప్రజల
గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, జైల్లో పెడతామని అంటా ఉన్నారు. ఇది అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.